స్లిప్పులు జోలో పెట్టుకోండి. దొరికిన అనుమానం ఉంటే వాళ్ళు కూడా స్లిప్ రాసి జోలో పెట్టండి. ఎవరికి అనుమానం అవసరం లేదు. గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పి సురేంద్ర యాదవ్. నేను రాజపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు సృష్టించినా ఈరోజు ఇక్కడ జైహో బీసీ సభ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో మన తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బీసీ సభ జరుపుకోవాలని చెప్పి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈరోజు మమ్మల్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈ సభను వాయిదా వేయాలని చెప్పేసి కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము సభలో పెట్టుకుంటే మీకేంటి బాధ అని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెట్టిన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి బీసీల పైన అక్రమ కేసులు పెడుతూ ఈరోజు అనగదొక్కాలని చెప్పేసి చూస్తున్నాడు. అదేవిధంగా నా పైన కానీ 13 కేసులు పెట్టిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. నేను భయపడను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మాకు ఎన్నంటూ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కోసం ఇక్కడ బీసీ సభ భారీగా తంబలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ తంబలపల్లి ఇన్ఛార్జి శంకర యాదవ్ ఆధ్వర్యంలో భారీగా సక్సెస్ అయింది. దీనికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీని బంగాళాఖాతంలో కలుపుతారు ఈ బీసీలు అని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు, దాడులు, అదేవిధంగా బీసీలకు రావాల్సినటువంటి పనిముట్లు కానీ, ఆదరణ పథకం కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఈరోజు చాలా విధంగా అన్యాయం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి అతని సామాజిక వర్గానికే న్యాయం చేశాడు తప్ప ఈరోజు మన బీసీ సోదరులకు ఎవరికి న్యాయం చేయాలని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బీసీకి కేటాయించారు, అదే తుడా చైర్మన్ బీసీకి కేటాయించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అతని సామాజిక వర్గానికి కేటాయించాడు. నామినేటెడ్ పోస్టులు 90% అతని సామాజిక వర్గానికి. మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు జైహో బీసీ తూర్పుకోట మండలంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం, పుట్టినరోజు కూడా కనీసం కేక్ కూడా కట్ చేసుకునే స్వతంత్రం ఈ రాష్ట్రంలో లేదంటే మీరు ఏమి బస్సు సామాజిక సాధికార యాత్ర ఏమి చేస్తున్నారని చెప్పి ఎవరికి మబ్బు పెట్టాలని చెప్పి ఎవరికి మిమ్మల్ని బీసీలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు ఇది తమ్మలపల్లిలో తాలిబాన్ రాజు చూస్తుంటే ఒకటి కాదు, 2 కాదు, నిన్నటి నుంచి కనీసం వరకు జైహో బీసీ మీటింగ్ మాకు పెట్టుకున్న 3 మీటింగ్ ప్లేసులు మేము మాట్లాడుకుంటే క్యాన్సిల్ చేయించారు, వాళ్ళతో భయప్రాంతాలు చేసి. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో. ఈ రోజు వాళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిసైడ్ అయిపోయింది మేము సోలో ఓడిపోతున్నామని చెప్పి. ఎట్టన్నా మమ్మల్ని ప్రజల్లోకి పోకుండా అడ్డుకునే ప్రయత్నం, భయప్రాంతాలు చేయకుండా ప్రయత్నం తప్ప ఉండదు కాదు. నేను ఒకటే చెప్తాను, మీ ఇన్ని కుట్రలు కుయింతలు పడినా మేము భయపడే క్వశ్చనే లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతాం, ఇంకా ప్రజల్లోకి పోతాం. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోచుకున్న భూములు, ఇసుక దోపిడీలు, భూ దోపిడీలు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో తంబలపల్లి నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జెండాని తప్పకుండా గెలిచేదానికి 100% ఈరోజు ప్రజలకు డిసైడ్ అయిపోతున్నారు. మీరు ఎన్ని కుయుక్తులు పడినా మీ పన్నా వేదిక జరగదని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు చెంపలేసుకొని తమ్మలపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ గడ్డ నుంచి వదిలిపోండి. లేదంటే తిరుగుబాటు, ప్రజల్లో తిరుగుబాటు ఆల్రెడీ వచ్చింది, ఇంకా కూడా తిరుగుబాటు వస్తుంది.
మిమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారో రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా చేస్తా ఉంటే ప్రజలు ఏది కూడా మీరు ఏదో భయపెట్టిస్తా అనుకుంటున్నారు. భయపడించే క్వశ్చనే లేదు. తంబాలపల్లి నియోజకవర్గ రైతులు ప్రశాంతంగా ఉండే రైతులు, కష్టార్జితులు. మీరు ఎక్కడికే బేసుకొచ్చి ఏంటి మీ పెత్తనం? ఎవరిచ్చారు మీకు అధికారం? మీ కింద మేము బానిసలమా? 24 గంటలు మేము బానిస గులాంలాగా ఉండాలా? మీరు పెద్ద దేవుడు భూలెక్క నుంచి ఊడిపడ్డారా? మీరు కూడా మనుషులే కదా. ఎవరిచ్చారు మీకు? 5 ఏళ్ళు మీకు ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంత రాజకమా? ప్రపంచంలో ఎక్కడన్నా మీ ఇంత రాజకం ఎక్కడన్నా ఉండదో మానుకోండి. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇప్పుడైనా పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాను, డిపార్ట్మెంట్ కూడా చెప్తాను. మేము ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ చట్టాన్ని గౌరవించేవాళ్ళు. ఇప్పుడున్న నా 15 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడైనా స్టేషన్ కూడా పోలేదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను పోలీస్కి. ఎవరి న్యాయం ఉంటే ఎవరి ధర్మం ఉంటే వాళ్ళతో చేయమని చెప్పి. కానీ ఈ రోజు మీరు వాళ్ళ తొత్తుల్లాగా మీరే వ్యవహరిస్తున్నారు. ఏంటి 5 నిమిషాలు మేము కేక్ కట్ చేసుకుంటే ఎవరికండి ఏమైనా లాండ్ ఆటం ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామా? ఎవరికైనా గలాట మేము చేస్తున్నామా? ఏంటి మీ దౌర్జన్యం? డిపార్ట్మెంట్ కూడా కనీసం 2 నెలల ఎలక్షన్ ఉంది. మళ్ళీ మీరు కూడా అసలు ఇదే పాలన ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీని 24 గంటలు ఉంటుంది కదా, చూసుకోండి, గమనించుకోమని చెప్పి మనం చేస్తున్నాను. చాలా ఇది